ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. ఆదికాండము 35వ అధ్యాయము 11వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు సర్వశక్తిగల దేవుడు, మహోన్నతుడు, మహాగణుడు, గొప్ప అద్భుతకరుడై ఉన్నాడు. దేవుడు నోవాహుతో నీవు ఫలించి అభివృద్ధి పొందు అని దేవుడు చెప్పాడు. జలప్రళయం తర్వాత దేవుడు ఎంతగానో నోవాహుని ఆశీర్వదించాడు, అభివృద్ధి చేశాడు. ఆయన యొక్క సంతానం ఎంతగానో అభివృద్ధి పొందింది. అదే విధంగా దేవుని యందు నోవాహు నమ్మకం ఉంచాడు, విశ్వాసం ఉంచాడు. అదే విధంగా ఈ దినమున నీవు నేను మనందరము కూడా ఒక నోవాహు వలె ఎన్ని అవమానాలు వచ్చినా సరే నోవాహు ఆ ఓడ కట్టడం అనేది ఆపలేదు. ఆ రక్షణ ఓడ అనే యొక్క జీవితంలో తన కుటుంబాన్ని మొత్తాన్ని నిలుపుకున్నాడు. అదే విధంగా ఈ దినమున మనమందరము కూడా నోవాహు వలె మన జీవితంలో రక్షణ అనే ఓడను మనం కట్టుకోవాలి. ఈ రక్షణ అనే ఓడను కట్టుకున్నప్పుడు ఎంతో మంది ద్వారా ఎన్నో అవమానాలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో వేదనలు వస్తాయి. అవి వచ్చినాయి కదా, నన్ను ఇలా అవమానిస్తున్నారు కదా, నన్ను ఇలా నిందిస్తున్నారు కదా అని నీవు కడుతున్నటువంటి ఆ ఆత్మీయపు రక్షణ ఓడని నీవు కట్టడం ఆపకూడదు. పాటలు పాడటంలోను, వాక్యం చదువుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును, ప్రతి ఒక్క విషయంలో ఆది నుంచి అంతం వరకు నీ జీవితంలో నీవు దాన్ని స్థిరపరచుకొని చూడు. దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు, నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, ఈ యొక్క ఉదయకాలమున మీ యొక్క కృపతో మమ్మల్ని అందరినీ కాచినందుకే మీకు స్తోత్రం దేవా. సహాయం చేయండి. ఈ దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి నాయన. ఎంతమంది ఈ దినమున మీ సన్నిధానంలోకి వస్తూ ఉన్నారో శుద్ధమైన హృదయముతో దేవా తండ్రి, మీ యొక్క సన్నిధానముకు సిద్ధపడి వచ్చేలాగున సహాయం చేయండి. ఇలా ఎంతమంది నాయన ఈ దినం రాలేకపోతూ ఉన్నారు తండ్రి, వారిని దర్శించండి దేవా. మరలా మీ చిత్తం అయితే మరొకసారి మరి యొక్క ఆదివారమున మరి యొక్క పునరుద్ధానపు దినమున మీ సన్నిధిలో కూర్చొని నన్ను మీకు ప్రార్థించే భాగ్యమును వారికి మీరు అందించమని వేడుకుంటున్నాం దేవా. ఈ యొక్క వాగ్దానమును ప్రతి ఒక్కరి జీవితంలో మీరు స్థిరపరచండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది ప్రయాణం చేస్తూ ఉన్నారో వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించండి. మరలా క్షేమముగా వారి కుటుంబాలను వారు చేరుకొని లాగున సహాయం చేయమని వేడుకుంటున్నాం యేసయ్య. తండ్రి, దినమున ఎంతమంది బలహీనులుగా ఉన్నారో బలం చేకూర్చండి. రోగులను మీరు ముట్టండి, సహాయం చేయండి. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు మీ రక్త ప్రోక్షణ జరిగించి సంపూర్ణమైన స్వస్థత, విడుదల కలుగ చేయండి యేసు నామములో. ఎంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయి ఉన్నారో దేవా, తగినటువంటి భాగస్వామితో వారిని మీరు ఐక్యపరచండి దేవా. జతపరచమని వేడుకుంటున్నాం తండ్రి, సహాయం చేయండి ఆయన. పరలోకపు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు పొందుకొని లాగున మీ కృపలో భద్రం చేయండి దేవా. సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారో యేసయ్య, అట్టి గర్భాలను తెరవండి యేసునామములో. సహాయం చేయండి. పడుతున్నటువంటి అవమానాలకు, నిందలకు ప్రతిగా రెట్టింపు ఘనతను వారు పొందుకొని లాగున వారి గర్భాలను తెరవవా యేసయ్య. సహాయం చేయమని ప్రాధేయపడుతూ ఉన్నాం తండ్రి. ఉద్యోగం లేని వారి కోసం ప్రార్థిస్తున్నాం దేవా. తగినటువంటి ఉద్యోగాన్ని వారికి దయచేయండి. ఈ దినమున పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటూ వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయాకిరీటాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. చేతి పని దీవించి ఆశీర్వదించండి, వ్యాపారాలను దీవించండి నాయన. తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాము తండ్రి. ఎక్కడెక్కడైతే మిమ్మల్ని కూర్చున్న ఆరాధన జరుగుతున్నాయో ప్రతి ఒక్క ఆరాధన మీరు చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి. ఆరాధనకు అందుకున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి, మీ కృపలో భద్రం చేసి వాడుకోమని వేడుకుంటాం.
వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. విడిపోతున్న కుటుంబాలకు రక్షణ దయచేయండి. మరలా వారు ఐక్యపరచబడిలాగున సహాయం చేయమని వేడుకుంటూ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ మా ప్రియ ప్రభువు, తండ్రి, రక్షకుడు, పరిశుద్ధుడు, నజరేయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలు చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.